వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ముందుకెళ్ళనీయకుండా అనేక రకమైన కేసులతో అడ్డగించారు. తర్వాత ఈ గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా 3 రాజధానులు అని చెప్పని మా రైతులను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు. నువ్వు 3 ప్రాంతాలు అభివృద్ధి చెయ్యి. 3 రాజధానులు ఎక్కడ కట్టావు? 3 రాజధానులు ఎక్కడ కట్టావు? కట్టలేదు కదా. 3 రాజధానులు ఎలా కడతావు? 3 రాజధానులు ఎందుకు? దేశానికి, అంత పెద్ద దేశానికే ఒక రాజధాని, 3 రాజధానులు ఎలా కడతావు? మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ఆయన తీసుకున్న నిర్ణయానికే మేము వ్యతిరేకం. ప్రస్తుతం వచ్చింది 3 ముక్కల ప్రభుత్వం అని ఎవరు చెప్పలేదండి. ప్రస్తుతం వచ్చిందని 3 ముక్కల ప్రభుత్వం అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అసలు ఎప్పుడు ఆ మాట బాబు గారి నోటి వెంట రాలేదు. అమరావతి నా ముద్దు బిడ్డ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని నిలబెడతానని చెప్పాడు, ప్రపంచ స్థాయిలో నిలబెడతానని చెప్పాడు. ఆ నమ్మకం ఉండబట్టే 33,000 ఎకరాలు 29,000 రైతులు ఇచ్చారు. ఒక్క రైతు కాదు, 29,000 మంది రైతులు నమ్మాము, 33,000 ఎకరాలు ఇచ్చాము. ఇప్పుడు ఇంకా నమ్మకం ఆ రోజులో ఆ నమ్మకం ఉండబట్టే మేము ఇచ్చాం. ఇప్పుడు ఇంకా బాబు గారు అమరావతి కట్టడం అనే అపనమ్మకం మాకు అసలు లేనే లేదు. అసలు ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రుల ప్రజలు తీర్పిస్తే ఇంకా మేమెందుకు భయపడాలి? అసలు ఈ క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళకంత బుర్రలో మట్టుందా? ప్రజలు ఏమని తీర్పిచ్చారు? రాజధాని లేని రాష్ట్రాన్ని ఎందుకు చేసుకోవాలి? మనం రాజధాని నిర్మించుకోవాలి కదా. రాజధాని నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే అమరావతి నిర్మించుకోవాలి. అన్ని రాష్ట్రాలకు రాజధాని, మనకి రాజధాని ఏది? నేను ఇంత మంచి చేశాను, అయినా ప్రజలు నన్ను మోసం చేశారు అని కూడా జగన్ గారు వ్యాఖ్యలు చేస్తారు. ఏం మంచి చేశారు? పథకాలు ఇచ్చాను, అన్ని ఇచ్చాను. చేసిన మంచి పథకాలు ఇస్తేనంత మాత్రాన్ని సరిపోయిద్దా? డబ్బులు సంక్షేమ పథకాలు ఈయన ఒక్కడే ఇవ్వాల. ప్రతి ఒక్క రాష్ట్రం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈయన ఒక్కడే సంక్షేమ పథకాలు అమలు చేయాల. ప్రతి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. నేను ఇవి ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇచ్చాను, నాకు ఓట్లు ఎందుకు వేయలేదు? డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారా? అభివృద్ధి ఉండాలి. నిరుద్యోగం ఏంది? నిరుద్యోగం ఎక్కడికి వెళ్ళిపోయింది? కౌలు రైతులకు న్యాయం ఏం జరిగింది? నిరుద్యోగులు రాష్ట్రం నిరుద్యోగం విలయతాండం చేస్తుంది రాష్ట్రంలో. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏది? సుజల స్రవంతి వాళ్ళ నాన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులు ఎక్కడ డెవలప్ అయినాయి? రోడ్లు ఎక్కడ డెవలప్ అయినాయి? ఏం జరిగింది? ఏం అభివృద్ధి లేదు. రాష్ట్రం ఎంత వెనక తీసుకుపోయాడు. నేను డబ్బులు ఇస్తున్నాను, డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారా? డబ్బులు ఇచ్చే ఓట్లు వేసే కాడికి నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం ఎందుకు? ఎవరినో ఒక అనామకుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోయింది. ఇంకా నీకు ప్రభుత్వానికి ఇంత మ్యాండేటరీ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని నుంచే పెట్టి డబ్బులు ఇస్తే ఎవడేస్తారమ్మా ఓట్లు? ప్రజలే నన్ను మోసం చేశారు. సంక్షేమ పథకాలు తీసుకొని ప్రజలు మోసం చేయలా. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. యువత ఉండారు, ఉద్యోగస్తులు ఉండారు. ప్రతి ఒక్కళ్ళకి ఆకాంక్ష ఉంటుంది కదా. ఇక ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఇక అందరు మెదలుకొని ఊరుకుంటారా? ఎవరికి ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలో, ఎవరికి ఏమి కావాలో అది చెయ్యాలి. సంక్షేమం ఒక్కటే పరిపాలన కాదు. పరిపాలన అంటే సంక్షేమం కాదు. 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చిన తీర్పు దేశానికే గొప్ప తీర్పు. సంక్షేమం అనే మాట వదిలిపెట్టేయండి. సంక్షేమం అనేది పరిపాలన కాదు. సంక్షేమం వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందవు. సంక్షేమం అనేది గొప్పతనం అనుకుంటున్నాడేమో ఆయన. నేను డబ్బులు ఇస్తే నాకు ఓట్లు వేస్తారు, ఇక నా వెంటనే ఉంటారు అనుకుంటున్నారేమో. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు. ఆ డబ్బులు ఇచ్చిన ఇళ్లలో ప్రజలు వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళు నిరుద్యోగంగా ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండలేదా? ఎంత ఇసుక ఎంత, అది ప్రకృతి సంపద. ఇసుకని ఎందుకు అమ్ముకోవడం ఎందుకు? ఆ డబ్బులు మాకు ఇవ్వడం ఎందుకు? నువ్వు పెట్రోల్ పెంచావు, ఆ డబ్బులు మాకు ఇస్తున్నావు. విద్యుత్ ఛార్జీలు పెంచావు, ఆ డబ్బులు మాకు ఇస్తున్నావు. ఇంక నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నావు? నేను సొంత సమయం తీసుకొచ్చేస్తున్నాడా? రాష్ట్రంలో ప్రజలందరూ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, వాళ్ళు పన్నులు కడుతున్నారు, ఆ డబ్బులు తీసుకొచ్చేస్తున్నావు. ఈయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? నేను డబ్బులు ఇచ్చినాడు. ఎవడిచ్చాడు డబ్బులు? ఆయన ఏమైనా ఇచ్చాడా డబ్బులు? అసలు డబ్బులు ఇచ్చాను నేను సంక్షేమ పథకాలు అనేది అదే ఆయన కొట్టిన దెబ్బ. మంచి చేశాడా? ఏం మంచి చేశాడు? మంచి చేశానని చెప్తున్నాడు. ఏ డబ్బులు ఇవ్వడం మంచితనమా?